ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందర్నీ ఆహ్వానించాడు. కాని కూతురైన సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె అయిన సతీదేవి తండ్రి మాటలకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది. పుట్టింటి వారిని ప్రత్యేకంగా పిలవాలా ఏమిటి అని సతీదేవి ప్రమదగణాలతో పాటు దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నారు. యజ్ఞం మహావైభవంగా జరుగుతోందక్కడ. సమస్త దేవతలు, మునులు కొలువుదీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినిపిస్తుంది. చూసి పొంగిపోయింది. సతీదేవి యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అయినవారు చాలామంది ఉన్నారు. ఒక్కరూ వచ్చావా తల్లి అంటూ పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్నారంతా. దక్షుడు అసలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు. బాధపడింది సతీదేవి. తలదించుకొని నిలబడింది. అంత దూరం నుండి తల్లి గమనించింది. పరుగున వచ్చింది. సతీదేవిని గట్టిగా కౌగిలించుకున్నది. వచ్చావా తల్లి, రావేమో అనుకున్నాను. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు అని చీరకొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది. తల్లి ఎప్పుడైతే సతీదేవిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకొని తోబుట్టువులంతా అభిమానంగా పలకరించారు. అమ్మ అక్కున చేర్చుకుంది. తోబుట్టువులు చేరదీశారు. నాన్న రాడే, వచ్చి పలకరించడే, అంత కానిదానిని అయిపోయానా? తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది. తన భర్తనే తండ్రి పిలవకపోవడాన్ని భరించలేకపోయింది. బాగా కోపంతో కళ్ళను ఒక్క క్షణం మూసుకొని తెరిచింది. నిప్పు కణాల్లా, నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజలా నీలరాలాయి. తండ్రిని కోపంగా చూస్తూ, మదాంధుడివై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రి. సర్వేశ్వరుడు నా భర్త. యజ్ఞమునకు పిలవకుండా అవమానిస్తావా? దీనికి ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకు ఈ శరీరం వద్దు. ఇప్పుడే, ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలి వేస్తాను. అయోమయంగా, ఆందోళనగా చూస్తున్నారు మునులు, దేవతలు. కళ్ళు మూసుకొని పరమశివుణ్ణి తలుచుకొని నవరంధ్రాలను బంధించింది. మహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలను వాటి మూల స్థానాల్లో నుంచి కదిలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆ యాగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. వెంటనే ముల్లోకాల్లోని హాహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూతకోటి కంపించింది. దక్షుణ్ణి అంతా అసహ్యించుకుంటున్నారు. ప్రమదులు యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. భృగుమహాముని అది గమనించి ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో హోమం చేశారు. ఆ హోమ ఫలితం దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు. యజ్ఞశాలలోని కొరువులనే ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చిన ప్రమదులను ఎదుర్కొన్నారు. వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టారు. యోగ సమాధిలో ఉన్న శివునికి సంగతంతా తెలిసింది. యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం, ప్రమదుల పరాజయం తెలిసింది. కోపం తెచ్చుకున్నాడు. కళ్ళు తెరిచాడు. లేచి నుంచున్నాడు. ప్రళయ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరసున జట ఒకటి తెంచి భూమి మీదకు విసిరాడు. భయంకరంగా సింహంలా గర్జించాడు. చూస్తుండగానే జట నుంచి మంటలు చెలరేగాయి. అంతెత్తున లేచాయని ఆకాశాన్ని దహించేట్టుగా నాలికలు చాపాయి. ఆ మంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. 1000 చేతులు, భయంకరంగా కోరలు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు. నిప్పులు చెలరేగుతున్న 3 కళ్ళు, అగ్నిజ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు, 1000 చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అతివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి సాష్టాంగ ప్రణామం చేశాడు. దేవా, ఆజ్ఞ అన్నాడు. తక్షణం నువ్వు ప్రమదగణాలతో బయలుదేరి దక్షిణ యజ్ఞం ధ్వంసం చెయ్యి. బ్రాహ్మణ తేజం నిన్నేమీ చేయలేదు. నా అంశతో పుట్టిన నీకు ఎక్కడా తిరుగుండదు. వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. శివునికి ప్రదక్షిణం చేశాడు. పెద్దగా కేక పెట్టాడు. అతని కేకకి సకల లోకాలు తల్లడిల్లాయి. కసితో ఉన్న ప్రమదగణాలను చూశాడు. పదండి అన్నట్టుగా కల్లెర్ర చేశాడు. వీరభద్రుడు నడుస్తుంటే మృత్యుధూళి జగమంతా నిండిపోయింది. దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నాడు. వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడితో సహా మునులు, దేవతలు గజగజ వణికిపోయారు. వీరభద్రుని అండ చూసుకొని ప్రమదగణాలు రెచ్చిపోయాయి. యజ్ఞశాలని ధ్వంసం చేశారు. హోమకుండలాల్ని చల్లార్చారు. వేదికల్ని పెకలించి వేశారు. హోమద్రవ్యాల్ని విసిరివేశారు. మునులను, దేవతలను కసితీరా కొట్టి, తిట్టి బాధించారు. యజ్ఞవాటిక
అంతటిని శ్మశాన వాటికలా చేసి భీకరంగా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు. నందీశ్వరుడు, చండీశ్వరుడు, మణిమంతుడు, శృంగి, భృంగి మొదలైన ప్రమదలంతా ఇంద్రాద్రి దేవతలను, సూర్యచంద్రులను అనేక విధాల బాధించి తీవ్ర అవమానాల పాలు చేశారు. మునులందర్నీ తాళ్లతో కట్టిపడేశారు. ప్రమోదుడొకడు భృగు మహర్షి మీసాలు లాగి వేశాడు. మరొకడు అతని కళ్ళు పెరికివేశాడు. వెన్నిచ్చి పారిపోతున్న దక్షుణ్ణి చేతులు చాచి అందుకున్నాడు వీరభద్రుడు. అతన్ని కింద పడవేసి లేవకుండా అతని రొమ్ము మీద కాళ్లతో గట్టిగా తొక్కి పారేశాడు. కత్తితో శిరస్సు ఖండించాడు. తెగిపడ్డ శిరస్సును చేతిలోకి తీసుకొని చూసి ఆనందించి దానిని దక్షిణాగ్నిలో హోమంలో వేశాడు. దక్ష సంహారంతో వచ్చిన పనైపోయింది. ప్రమదులతో మరలిపోయాడు వీరభద్రుడు. దక్షయజ్ఞానికి బ్రహ్మ, విష్ణువులు రాలేదు. తమ మిత్రుణ్ణి ఆహ్వానం తమదిగా భావించి ఆహ్వానాలు అందిన ఊరుకున్నారు. బ్రహ్మ, విష్ణువులు వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనుకొని జరిగిందంతా విన్నవించుకునేందుకు బ్రహ్మను సమీపించారు దేవతలు, మునులు. అంతా పూసకుచ్చినట్లుగా చెప్పారు ఆయనకి. ఆ తర్వాత శివుని కోపం చల్లారి ఉండదని, ప్రమదులు, వీరభద్రుడు మళ్ళీ మీద పడే అవకాశం ఉన్నదని విలపించారు. తమని కాపాడమని వేడుకున్నారు. అంతా విన్న బ్రహ్మ బాగా ఆలోచించి ఇలా అన్నాడు: శివుని కోపం చల్లార్చడం నా వల్ల కూడా కాదు. శాంతించమంటే నా మీదే తిరగబడొచ్చు. అందుకని ఓ పని చేద్దాం. ఏమైతే అయిందని అందరం కలిసికట్టుగా కైలాసానికి పోదాం. కాపాడమని ఆ పరమశివుణ్ణే వేడుకుందాం. దయకలవాడైన ఆ పరమేశ్వరుడు మన మొర వినకపోడు. అయితే ఆలస్యం దేనికి, పదండి అన్నారంతా. కైలాసానికి చేరుకున్నారు. పరమశివుణ్ణి పలు విధాల స్తోత్రం చేశారు, ప్రార్థించారు. దేవాదిదేవ మహాశివ, నీకు యజ్ఞభాగం లేకుండా చేసిన దక్షుణ్ణి తగిన శాస్తే జరిగింది. అయిపోయిందేదో అయిపోయింది. యజ్ఞభాగం నీదే. ఎప్పట్లా హావిర్భాగాన్ని అందుకొంటావు అన్నాడు బ్రహ్మ. కరుణించు దేవా, కటాక్షించు మొక్కుకున్నారంతా. శివుని కోపం చల్లారిందప్పుడు. కళ్ళు తెరచి అందర్నీ కరుణించాడు. దేవతల్ని, మునుల్ని అనుగ్రహించాడు. తెగిన శిరస్సు స్థానంలో మేకతలని అతికించి దక్షుణ్ణి బతికించాడు. భృగునికి కళ్ళు, సూర్యునికి పళ్ళు ప్రసాదించాడు. యజ్ఞశాలలో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ పునర్జీవితుల్ని చేశాడు. అందరికీ ప్రాణాలు పోశాడు. భృగు మహర్షి మేకమీసాలు పెట్టాడు. యథావిధంగా యజ్ఞం కొనసాగించబడినట్లుగా యజ్ఞవాటికను శోభిల్లగా చేశాడు. తనను క్షమించమని వేడుకున్నాడు దక్షుడు. యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఎలాంటి ఆటంకులు లేకుండా యజ్ఞం పూర్తయింది. యజ్ఞవాటికలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అందర్నీ దీవించి, నాకు శివునికి భేదం లేదు. శివుణ్ణి నిందిస్తే నన్ను నిందించినట్టే. శివనింద మించిన పాపం కూడా లేదు. విష్ణువుకి అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు.